నెల్లూరు కూటమిలో మొదలైన సెగలు, హేమాహేమీల మధ్య అసలు రగడ, ఆదమరిచితే అదుపు తప్పే ప్రమాదం. రాయలసీమపై నెల్లూరు రాజకీయాల ప్రభావం. నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల విషయంలో చంద్రబాబు చాలా అనుభవం ఉంది. అయినా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే వైసీపీకి ఎదురైన చేదు అనుభవాలే ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రధానంగా నెల్లూరులోని అతిరథ మహారాజులంతా ఇప్పుడు కూటమిలోనే ఉన్నారు. టీడీపీలో ఉన్న వారంతా సీనియర్లే. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి, ఇక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇలా అంతా హేమహేమీలే. అయితే ఇటీవల కూటమిలో విభేదాల పర్వం ప్రారంభం అయినట్లు తెలుస్తుంది. మంత్రి నారాయణ వర్సెస్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నట్టు పరిస్థితి మారింది. నెల్లూరు సిటీ విషయంలో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తుంది. అది ఎంతవరకు తీసుకెళ్తుందోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది. వైసీపీపై తొలిసారి వ్యతిరేకత వ్యక్తం చేసిన ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. 2014-2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ స్థానం నుండి పోటీ చేసి గెలిచారు కోటంరెడ్డి. కానీ తనకు మరో 2 ఏళ్లు పదవి ఉండగానే వైసీపీ నాయకత్వంతో విభేదించి కోటంరెడ్డి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లాలో అస్త్రం అందించిన నేత కోటంరెడ్డి. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి ఆశించారు, కానీ సమీకరణాల దృష్ట్యా ఛాన్స్ దక్కలేదు. అయితే ఈ తరుణంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి నారాయణతో కోటంరెడ్డికి విభేదాలున్నాయని ప్రచారం నడుస్తుంది. నెల్లూరు నగరపాలక సంస్థలో పన్నుల వసూలు విషయంలో మంత్రి నారాయణ నిర్ణయాన్ని కోటంరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కోటంరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ నియోజకవర్గంలో కొంత భాగం కార్పొరేషన్లో ఉంది. అందుకే పన్నుల వసూలును వ్యతిరేకిస్తున్నారు కోటంరెడ్డి. ఈ విషయంలో మంత్రి అయినా వ్యతిరేకిస్తానని తేల్చి చెప్పారు. మరోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గౌరవాన్ని వెతుక్కుంటూ టీడీపీలో చేరారు. తాను నెల్లూరు ఎంపీగా, భార్య ప్రశాంతి రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. జిల్లాలో టీడీపీ గెలుపుకు కృషి చేశారు. అయితే తన గౌరవానికి తగ్గట్టు టీడీపీ నేతలు నడుచుకోవడం లేదన్న బాధ ఆయనలో ఉంది. చంద్రబాబు వరకు ఓకే, కానీ జిల్లా స్థాయి నేతలు తీరు బాగోలేదని ఆయన ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. మరి చంద్రబాబు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి. నిర్లక్ష్యం చేస్తే మాత్రం నెల్లూరులో పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ఈ విషయం కనబడుతుంది.